అది అటవీ భూమి కానే కాదు. కేంద్ర సాధికారిక కమిటీ తప్పుడు అంచనాలతో ఆ నిర్ధారణకు వచ్చింది. ఏ చట్టం ప్రకారమైన కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించలేము. గతంలో సుప్రీం తీర్పు ఇదే చెప్పింది. సుప్రీంకోర్టుకు తాజాగా సమర్పించిన సమగ్ర అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. అఫిడవిట్పై స్పందించేందుకు సమయం కోరిన అమికస్ క్యూరీ. తదుపరి విచారణ 13వ తేదీకి వాయిదా. కంచగచ్చిబౌలి ప్రాంతం ఎట్టి పరిస్థితుల్లోనూ అటవీ భూమి కానే కాదని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ భూములను కేంద్ర సాధికారిక కమిటీ సిఈసి నివేదికలో అటవీ భూమిగా ప్రస్తావించడం సరికాదని, తప్పుడు అంచనాల ప్రాతిపదికనపై ఆ నిర్ధారణకు వచ్చిందని వివరించింది. ఏ చట్టం ప్రకారం చూసినా ఆ ప్రాంతాన్ని అటవీ భూమిగా వర్గీకరించడానికి వీల్లేదని, గతంలో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇదే విషయాన్ని సమర్థిస్తుందని సుప్రీంకోర్టుకు సమర్పించిన తాజా అఫిడవిట్లో స్పష్టం చేసింది. కంచగచ్చిబౌలి భూముల అంశంలో సుమోటో కేసుతో పాటు ఇతరుల పిటిషన్లపై సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో జస్టిస్ కె వినోద్ చంద్రన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్బీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మునుసంఘ్వి వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశానుసారం అయితే వాస్తవానికి కంచగచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న భూమి. ఇప్పుడు దాని మీద కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చి ఏం చెప్తున్నారంటే అది అటవీ భూమి అని చెప్పేసి, దానికి సంబంధించి హెచ్సియు పరిధిలోనే ఉండే గతంలో 400 ఎకరాలు వాళ్ళకిచ్చి వాళ్ళ నుంచి మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. మరి అలాంటప్పుడు అటవీ భూమి ఎందుకైతుంది? అది మార్పిడి చేసుకున్నారు కదా, భూ బదలాయింపు జరిగింది. భూ బదలాయింపు జరిగినాక మళ్ళీ అటవీ భూమి అని ఎందుకైతుంది? ఇదంతా ఏంటంటే కొంత తప్పుడు సమాచారంతో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తారు. అది ఖచ్చితంగా అది ప్రభుత్వ భూమే. ఆ 400 ఎకరాలను ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేటాయిస్తే తెలంగాణ ఎన్నో వేల కోట్ల సంపద సృష్టించుకోవచ్చు. ఎంతోమంది వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆ ఉద్యోగ అవకాశాలతోని తెలంగాణ బాగుపడుతుంది. ఎవరు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల కోసం ఎదురు చూడకుండా సొంత కాళ్ళ మీద నిలబడతారు. అది దృష్టిలో పెట్టుకోవాలి. అందరూ సహకరించాలి ప్రభుత్వానికి. ఆ భూములు కబ్జా చేసుకొని అమ్ముకోవడానికి అయితే కాదు కదా. ఇండస్ట్రియల్ వాటి కోసం అని చెప్పేసి ఆ భూములు ఇస్తున్నారు. కానీ అంతా కూడా తెలివి లేకుండా అందులో మూగ జీవాలు ఉన్నాయి. నిజంగా ఒక్కొక్కడు మాట్లాడతాడు లంగలు, అందులో మూగ జీవాలు ఉన్నాయి. వాడు కనీసం పోత పిట్టెలకు నీళ్లు పెట్టనోడు కూడా ఈ మైకులు పెట్టుకొని అందులో మూగ జీవాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడతారు. మూగ జీవాలు ఉంటే తీసుకుపోతారు, నల్లమల డీప్ ఫారెస్ట్లో వదిలేస్తారు. ఆ 400 ఎకరాలలో అంత పెద్ద జీవులు ఏమున్నాయి? ఒక్కొక్కరు అంటారు పులులు ఉన్నాయి అంటారు, ఏనుగులు ఉన్నాయి అంటారు. 400 ఎకరాలలో ఏనుగులు పులులు కలిసి జీవించగలుగుతాయి. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడారు కొన్ని ఛానల్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. ఒకటైతే ఎక్కడియో వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తారు. ఎక్కడియో వీడియోలు, ఎక్కడనో హిల్ స్టేషన్లలో కూడా యాక్సిడెంట్లు అయినాయి. ఇవంతగో జింకలు అడవిని నడుపుతుంటే రోడ్ల మీదకి వచ్చినాయని అసత్య ప్రచారాలు చేసిర్రు. ఫస్ట్ రాష్ట్రం బాగుపడడం కోసం ఆలోచించండి రా యూట్యూబర్స్. మీకు చెప్తున్నా, రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది, ఏం డెవలప్ చేస్తే ఎట్లా బాగుపడుతుంది. ఉత్తగానే గతంలో ఏదో గాలి తిరుగుడు హెలికాప్టర్లలో తిరిగొచ్చి ఇక్కడ ఫిలిం సిటీ వేస్తా, అక్కడ ఇది కడతా అని చెప్పి అక్కడ ప్రజలను పిచ్చోళ్ళని చేసి జనాల డబ్బులు మొత్తం కొల్లగొట్టుకొని ఆగం చేసిరు అక్కడ. అటువంటి కాదు, ఇటువంటి పనులని చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. దాని మీద ఫోకస్ పెట్టి యూట్యూబ్ ఛానళ్ళు పనిచేయండి. మీకు నచ్చిందే రాసి ఏదో దెబ్బ తగిలింది, జింకకు తగిలిందంటే పానం పోతుంది. ఈ నా కొడుకులు అయ్యకు తిండి పెట్టరు, అమ్మకు తిండి పెట్టరు, కానీ ఏదో జింకకు దెబ్బ తగిలిందంట అని ఏడ్చుకుంటే యాక్షన్. జింకను కుక్కలు పట్టినాయట, దెబ్బ తగిలింది, అవి ఎక్కడనో జరిగినాయి చూపించుకుంటా వీళ్ళు మొత్తం వీళ్ళదే ప్రాణం పోయినట్టు చేస్తారు. అమ్మాయికు తిండి పెట్టని వెధవలు కూడా ఈరోజు ఆ వీడియోలు పెట్టి మాట్లాడినప్పుడు సిగ్గుండాలి. ఎప్పుడైనా రాష్ట్రం బాగు గురించి ఎంతో కొంత అడవులు నరకాల్సి వస్తుంది. గత ప్రభుత్వం మొత్తం ఇప్పుడున్న మరి గచ్చిబౌలి ఆ ఫిలిం సిటీ వెనకంగా ఇప్పుడు ఉప్పల్ దగ్గర ఉప్పల్ బగాయతను ఉండే ఈ అన్ని అడవులన్నీ కొట్టేసింది. మరి అప్పుడు ఎవ్వడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు పరిపాలించింది రాజు. పరిపాలిస్తే తీసుకుపోయి పొక్కలేసి చెక్కుతాడని చెప్పేసి అప్పుడు ఎవడు ప్రశ్నించలే. ఇప్పుడేమో స్వేచ్ఛగా ప్రజాపాలన కాబట్టి ఎవడైనా ప్రశ్నించవచ్చు అనగానే ఇగో ఈ అన్ని పనికిమాలిన ముచ్చట్లు తీసుకొని వచ్చి ప్రశ్నించడం మొదలు పెడతారు. అది ఎప్పటికైనా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం దాన్ని ఇవ్వాల్సిందే. ఇస్తే అక్కడ కొన్ని కంపెనీలు వస్తాయి, వాటి వల్ల ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఆ దృష్టి మీద అందరూ ఆలోచించండి. తెలంగాణ అభివృద్ధి దృష్టి మీద ఆలోచన చేసి మద్దతు పలకాలి ప్రభుత్వానికి.